శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. రామ అన్న ఒక్క మాట ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఏకీకృతం చేసింది. ఇంటింటా సంబరాలు జరుపుకొని మన రామయ్య వచ్చేసాడు, ఇంకా మనకు ఏమీ కష్టం రాదు, మనందరం చల్లగా ఉంటాము, రామో విగ్రహవాన్ ధర్మ. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కూడా అసలు ఇదేమి తేజస్సు, ఇది నేను చెక్కిన విగ్రహమేనా అని ఆశ్చర్యపోయేలాగా రామచంద్రుడు వచ్చేసాడు. అయితే అసలు ఎవరి రామయ్య, ఎవరిని కాపాడుతాడు, ఎవరిని రక్షిస్తాడు, ఏమిటి అని అంటే, మామూలుగా మనిషిగా పుట్టి భగవంతుడైన వాడు రాముడు. అందుకే ఆయనకు, ఆయన పేరుకు అంత ఆకర్షణ. ఆ తర్వాత నేను నా అంతటి వాడిని, నేను నా దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవాలి, నన్ను వచ్చి పిలవాలి, నా దేవాలయానికి రావాలి అని అనుకోడు రాముడు. ఎందుకంటారా, ఎలా చెప్పగలుగుతారు అని అంటే, రామ 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 అంటూ స్థాణు రూపంలో పడి ఉండి తపిస్తున్న అహల్యాదేవి దగ్గరకు తానే కామధేనులా నడుచుకుంటూ వెళ్ళి ఆ శాపం నుంచి ఆ తల్లికి విముక్తి కలిగించి, చేయని తప్పుకి అనుభవించిన శిక్ష నుంచి ఆ తల్లికి విముక్తి కలిగించాడు. ఆ తర్వాత తనను కోరి రాగలిగిన వాడు కాబట్టి వచ్చి అడిగిన విశ్వామిత్రుడి వెంట వెళ్ళాడు. అక్కడ తాను కల్పవృక్షంలాగా వచ్చి అడిగిన వాడికి వరాలనిచ్చాడు. ఇంకా ఈ బ్రతుకు మీద ఆశ కానీ బ్రతకలేనన్న భయంతో అల్లాడిపోతున్న సుగ్రీవుడికి అన్న నుంచి రక్షణ కల్పించిన పరమ బంధువు. మామూలుగా అయితే వదిలేస్తారు కష్టంలో ఉంటే అంటారు, కానీ ఈ పరమ బంధువు మాత్రం కష్టంలో ఉంటేనే తోడుంటాడు, తప్పకుండా వదిలిపెట్టకుండా. ఇక తనకు దాస్యం చేయడానికి పుట్టిన ఆంజనేయునికైతే రామభక్తి సామ్రాజ్యమే స్వామి. ఆ తర్వాత అన్న నుంచి రక్షణ కోరి శరణాగతుడైన విభీషణుడికి నిదానము ఈయన. ఇంకా జనకుడికైతే పారిజాతం లాంటివాడు అని అంటున్నారు అన్నమాచార్యుల వారు. పారిజాతం పువ్వు కింద పడ్డా కూడా చాలా విలువైంది. సాధారణంగా భూమి మీద పడ్డవి భగవంతుడి పూజకి వినియోగించరు, కానీ పారిజాతం వినియోగిస్తారు. దానికి ఆ ప్రత్యేకత. రాముడు అడవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఆయన ధర్మాత్ముడు, ధర్మాన్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి ఎదురులేనివాడు. ఇక అలాంటి వాడు అల్లుడైతే కూతురు గురించి చింత ఎందుకు? అందుకని జనక మహారాజు పాలిట ఘన పారిజాతం. ఇంకా శబరిమాత రాముడి కంటే ఎంతో పెద్దది. రాముడు పుట్టక ముందు నుంచే రామ అనే తత్వాన్ని ధ్యానం చేస్తూ రాముడు వస్తాడు, రూపుదిద్దుకున్న పరబ్రహ్మం దిగి వస్తాడు అని ఎదురు చూసింది. గుహుడికైతే కాళ్ళు కడిగాడు. ఆది మూలమైన స్వామికి కాళ్ళు కడిగే అవకాశం గుహుడికి లభించింది. ఇంకా రాముడు ఉన్నాడు అని నమ్మి ఎంతోమంది రాముడి కోసం నిలబడ్డారు, ప్రాణత్యాగం చేశారు, రకరకాల త్యాగాలు చేశారు. అలా రాముడు ఉన్నాడు అన్న వారికి కళ్ళెదుట సాక్షాత్కరించే మూర్తి ఆ స్వామి. వెంకటాద్రి పైన రామచంద్ర రూపాంతరుడిగా శ్రీనివాసుడుగా వెలిసిన స్వామి. ఇంత అద్భుతమైన స్వామిని మనసా వాచా కర్మణ పిలిచిన వారి భాగ్యమేమనాలి. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు
రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘన పారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలపసెబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము తలపసెబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. ధన్యాస్మి. స్వస్తి.